అతని ఇల్లే ఓ నిధి. ఏ మూల వెతికినా అవినీతి ఆస్తులు ఆహ్వానం పలుకుతాయి. అవి చూసిన ఎవరికైనా అసలు ఈ స్థాయిలో అవినీతి సాధ్యమా అన్న అనుమానం కలుగుక మానదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లెక్క చిక్కని డీటీసీ మోహన్ రావు అవినీతి, వెతికే కొద్దీ ఆస్తులు. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ ఆస్తులు. మోహన్ అవినీతిపై ఏసీబీ విస్మయం. ఎక్కడ పడితే అక్కడ బంగారం, వెండి, కరెన్సీ కట్టలు, లెక్కలేనన్ని ఆస్తి పత్రాలు. ఇదంతా తూర్పుగోదావరి జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ ఆదిమూలం మోహన్ రావు అవినీతి ఆస్తి బాగోతం. 3 రోజులుగా జరుగుతున్న ఏసీబీ తనిఖీల్లో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి. వెతికే కొద్దీ వందలాది కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పక్క రాష్ట్రాల్లోనూ లెక్కకు మించిన ఆస్తులు బహిర్గతమవుతున్నాయి. పాప పేరు మీద ఒక 5 కంపెనీలు ఓపెన్ చేసి ఉన్నాయి. వాటిని కూడా పరిశీలన చేయాల్సింది. ఇంకా సమ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టున్నారు. పంజాగుట్టలో కూడా ఒక ఫ్లాట్ ఉంది, ఒక అపార్ట్మెంట్. ఉన్న ఆస్తులన్నీ కూడా తెలంగాణ ఏరియా, హైదరాబాద్ సంబంధించిన అల్లుడి పేరు మీద కూడా ఒక 2 ఇల్లులు ఉన్నాయి. అది వెరిఫై చేయాల్సింది. మోహన్ కు ఒక్క హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల విలువే 100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో కుమార్తె పేరుతో ఉన్న 5 బినామీ కంపెనీలకు సంబంధించిన ఆస్తుల విలువ కూడా కోట్లలోనే ఉందంటున్నారు. సిటీలోనే కాదు, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, విజయవాడ, ప్రొద్దుటూరు, బళ్ళారిలోనూ ఆస్తులున్నట్లు గుర్తించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మోహన్ అనంతపురం, చిత్తూరు, కరీంనగర్, విజయవాడ, ఏలూరులో రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. పనిచేసిన ప్రతి జిల్లాలో కోట్లు ఆర్జించారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లాలో మోహన్ రావు అవినీతి పరాకాష్ఠకు చేరింది. కాకినాడ పోర్టుకు వెళ్లే ప్రతి లారీ నుంచి రవాణా శాఖ అధికారులు 1000 వసూలును తప్పనిసరి చేసినట్టు తెలిసింది. ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండా అధిక లోడుతో 1000కి పైగా లారీలు పోర్టు నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ లెక్కన రోజుకు 10 లక్షల చొప్పున నెలకు 3 కోట్లు మోహన్ కు ముడుపులు అందుతున్నాయని సమాచారం. చెక్ పోస్టుల నుంచి రోజువారీ 1 లక్ష వరకు అందుతున్నట్టు తెలిసింది. మోహన్ బంధువులు, బినామీల వివరాలను సేకరిస్తున్నామని, బ్యాంక్ బ్యాలెన్స్లను తనిఖీ చేసి లాకర్లు తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు అంటున్నారు. తనిఖీల్లో భాగంగా శుక్రవారం కాకినాడలోని డీటీసీ కార్యాలయంలో పలువురిని ప్రశ్నించి మోహన్ కు సంబంధించిన మరికొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఇక ఇప్పటికే బంధువులు, స్నేహితుల వివరాలను సేకరించిన అధికారులు వారి ఇళ్లపైన దాడులు చేస్తున్నారు. ఆదిమూలం మోహన్ 100 కోట్ల అవినీతిని చూసి ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగిపోతోంది. ఒక ఉద్యోగి ఈ స్థాయిలో అవినీతి సాధ్యమా అన్న కోణంలో విచారిస్తున్నారు. ఇంకా దాడులు కొనసాగిస్తున్నందున ఆస్తులపై పూర్తి సమాచారం ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. ఇక మోహన్ కు సంబంధించిన ఆస్తులు, బినామీల వివరాలు ఏమైనా తెలిస్తే ఏసీబీ డీఎస్పీ కె రమాదేవికి లేదంటే సెల్ నెంబర్ 8332971044 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరుతున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.